హలో సుబ్బారావు గారు. హాయ్ అండి. సో, మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో ఎక్కువగా అంటే చెప్పిన మాట వినకపోవడం పిల్లలు, ఈ పని చెయ్యి అంటే దాన్ని అసలు పట్టించకపోవడం ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నాం. ఇలా డిసొబీడియంట్ బిహేవియర్ పిల్లల్లో డెవలప్ అవ్వడానికి రీజన్స్ ఏంటంటారు? దాన్ని ఏ విధంగా మనం ఓవర్‌కమ్ చేయొచ్చంటారు? ఇది చాలా లోతైనటువంటి అంశం అండి. పిల్లలు పేరెంటింగ్‌లో పర్టిక్యులర్‌లీ టీనేజ్ ఉన్నటువంటి పేరెంటింగ్‌లో. హ్మ్. నేను ఒక్కటి మాత్రం చెప్పగలనండి. ఈ ఒక్కదాన్ని జాగ్రత్తగా అడ్రెస్ చేయగలిగితే ఓకే. 60-70% టీన్స్ వయసు ఉన్నటువంటి హ్మ్. పిల్లలు, పేరెంట్స్ మధ్య వచ్చేటువంటి సమస్యలకి చెక్ చెప్పొచ్చు. అంటే చాలామంది పేరెంట్స్ కూడా ఈ గ్యాప్‌ని ఏ విధంగా ఫిల్ చేయాలి అని చూస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇది బాగా ఉపయోగపడుతది సో, అనుకుంటున్నాను. ఆ గ్యాప్‌లో ఇది ప్రముఖమైనటువంటిదనమాట అండి హ్మ్. ఇదొకటి అంశం. వీటిలో మనకు వచ్చేటువంటి పేరెంట్స్ కూడా చాలామంది కౌన్సిలింగ్‌కి వచ్చేటువంటి పేరెంట్స్, "సార్ మేము చాలా ప్రేమగా, బాధ్యతగా పెంచామండి. ఎంతో ఆనందంగా, బాధ్యతతో పెంచామండి. కానీ మా పిల్లలు టీన్ ఏజ్ వచ్చేటప్పటికంటే ప్రస్తుతం అసలు ఆ మాట వినట్లేదు. మా పిల్లలేనా నిన్నటి వరకు ఎంత చక్కగా ఉండేటువంటి వాళ్ళు. అసలు ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది?" అనేటువంటిది చాలామంది. ఆహ్, ఒక సర్టెన్ పర్సెంటేజ్ అనమాట. నేను చెప్పగలను 60-65% పేరెంట్స్‌కి, పిల్లలకి గ్యాప్ ఎక్కువన్నమాట అండి. ఆ ఏజ్‌లో ప్రస్తుతం. ఓకే. రానున్న రోజుల్లో ఇంకా పెరిగినా ఆశ్చర్యం లేదండి. హుహు. ఎందుకంటే ఒక కారణం ఏమిటంటే, మీరు హ్మ్. ఒక తరం ముందు చూసినప్పుడు పేరెంట్స్ ఇద్దరూ జాబ్ చేసేటువంటి వాళ్ళు ఉంటే, అక్కడ వాళ్ళకి గ్రాండ్ పేరెంట్స్ సపోర్ట్ అవును. చేసేవారండి. సో, అదొక జనరేషన్ జరిగింది. హ్మ్. తరువాత ఇప్పుడు పేరెంట్స్ జాబ్ చేస్తుంటే ఇద్దరు పేరెంట్స్ జాబ్ చేస్తున్నటువంటి సందర్భంలో పాపం ఇదివరకు ఉన్నటువంటి జాబ్ కండిషన్స్ కాదండి ఈ రోజున. జాబ్ స్ట్రెస్సు, ఇటు ఇంట్లో స్ట్రెస్సు. యెస్. వీళ్ళకి గ్రాండ్ పేరెంట్స్ సపోర్ట్ కూడా లేదు ప్రస్తుతం ఎక్కువ మంది పేరెంట్స్ అవును. విషయంలో. అవును సార్. సో, ఆ విధంగా వాళ్ళు పిల్లలు సెల్ఫ్ సెంటర్డ్‌గా ఎదగటానికి ఎక్కువ అవకాశం ఉంది. హ్మ్. ఆ సందర్భంలో వచ్చేటువంటి కొన్ని డిస్టర్బెన్సెసే ఈ రోజు ఉన్నటువంటి సమస్యకు మూలం అనమాట అండి. ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం కింద చెప్పొచ్చు. సో, ఎంత చేసినప్పటికీ కూడా ఒక గ్యాప్ అక్కడొస్తుంది. అలాగని జాబ్ చేయలేనటువంటి చోట్ల గొడవలు లేవని కాదు. నా నా ఉద్దేశ్యం అది కాదు. హ్మ్. సో, ఇక్కడ ఎక్కువ శాతం ఉంది అనేటువంటిది కారణం. సో, ఎక్కడ అయినప్పటికి కూడా ఇద్దరు జాబ్ చేస్తూ హ్యాండిల్ చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. పర్సెంటేజ్ తక్కువ ఉండొచ్చు. సో, ఇటు పక్కన కూడా అటువంటి సమస్య ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సమస్య అనేటువంటిది చాలా జాగ్రత్తగా అడ్రెస్ చేయాల్సినటువంటిది. మొట్టమొదటిగా అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటిది సిరి గారు ఒబీడియన్స్ అండ్ డిసొబీడియన్స్. అంటే అవిధేయత అంటారు. విధేయత, అవిధేయత. అవును. సో, డిసొబీడియన్స్ ఉండకూడదంటారా? ఎవరికి డిసొబీడియన్స్ ఉండకూడదంటారా? కొన్ని కొన్ని సార్లు అవసరం అనిపిస్తూ ఉంటుంది. ఆ! సో, ఎందుకంటే ఆ డిసొబీడియన్స్ అంటే అండి నాట్ ఒబీడియంట్. హ్మ్. అంతే కదా! అవును. డిసొబీడియంట్ యెస్. అంటే. సో, ఒబీడియన్స్ అంటే ఏమిటి? ఏదైనా ఒక రూల్‌కి అంగీకరించు. గాని, హ్మ్. ఒక లాకి గాని ఇప్పుడు మనం ఒక దేశంలో ఉండేటప్పుడు దానికి అబైడ్ అయి ఉండటం. సో, దాన్ని పాటించడం. పాటించటం అనేటువంటిది. అదే సందర్భంలో ఒక అథారిటీకి మనం సబ్మిషన్ చేసేయడం. రైట్ అండి? యెస్. సో, ఇక్కడ నేను చెప్తున్నా డిసొబీడియన్స్ లేకపోతే ఈ హ్మ్. రోజుకి కూడా మనం పరాయి పాలనలో మగ్గిపోతూ ఉండేవాళ్ళం. మనకి ఇండిపెండెన్స్ వచ్చింది అంటే ఆ రోజు ఆ డిసొబీడియన్స్ ఉంది. ఆ అథారిటీని మనం అంగీకరించలేదు. అందుకనే. సార్ మీరన్న పాయింట్ కూడా కరెక్టే. కానీ అన్నిట్లో ఇది వర్తించదు కదా! యెస్. 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 కానీ ఎందులో మనం ఒబీడియన్స్‌గా ఉండాలి? యెస్. ఎందులో ఉండకూడదు? కరెక్ట్. కరెక్ట్. అదొక్కసారి క్లియర్‌గా. సో, దీంట్లో ఇప్పుడు ఒక బాస్ ఉన్నాడండి. ఒక ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నారు. మన పిల్లలు వర్క్ చేస్తున్నారు. అక్కడ బాస్ ఉన్నాడు. అతను మిస్‌బిహేవ్ చేస్తున్నాడు. హ్మ్. బాస్ అని అంగీకరించలేం కదా! లేదు. అక్కడ డిసొబీడియన్స్ అనేటువంటిది అవసరమే కదా! ఖచ్చితంగా. ఒబీడియంట్‌గా ఉంటే ఎట్లా? కాదు కదా! అవును. సో, అట్లాగే పేరెంట్స్ గాని, టీచర్స్ గాని కొన్ని విషయాల్లో చాలా మూర్ఖంగా, వినకుండా ప్రతిసారి మన మాటను పట్టించుకోకుండా, మన హ్మ్. వైపున పాయింట్ ఉన్నప్పటికీ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ధైర్యంగా మన పాయింట్‌ని చెప్పగలగాలి. పిల్లలు చెప్పగలిగేటువంటి పరిస్థితిలో ఉండాలి. సో, కాబట్టి డిసొబీడియన్స్ అనేటువంటి దాన్ని మనం చాలా జాగ్రత్తగా, కేర్‌ఫుల్‌గా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట అండి. ఇక్కడ మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఇక్కడ మనం చూడాల్సినటువంటిది డిసగ్రీమెంట్ అండి. అంటే హ్మ్. అంగీకరించకపోవటం అనేటువంటిది ఒక పాయింట్. హ్మ్. తర్వాత డిఫియన్స్ అంటాం. మూడవది డిసొబీడియన్స్. సో, ఈ 3 కారణాలనమాట అండి. అంటే డిసగ్రీమెంట్ అంటే అంగీకరించకపోవటం. తరువాతది డిఫియన్స్ అంటే ధిక్కరించటం. చెప్పింది ధిక్కరించటం. మూడవది ఇదండి
డిసొబీడియన్స్, అవిధేయత. సో ఇక్కడ వీటి మధ్య తేడాను మనం తెలుసుకోగలిగినట్లయితే డీల్ చేయడం ఈజీ అవుతుంది అనమాట అండి. ఓకే. సో వీటిలో డిసగ్రిమెంట్ వచ్చేటప్పటికి మనం చెప్పిన దాన్ని అంగీకరించకపోవటం, డిసగ్రీ అయ్యేటువంటి సందర్భంలో పిల్లలు వాళ్ళకి కొన్ని పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్తో వాళ్ళు డిసగ్రీ అవుతారు. సో అక్కడ ఒక కార్డియల్ కన్వర్జేషన్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా పేరెంట్స్ అథారిటేటివ్గా నో నేను చెప్పాను ఇంకంతే దట్స్ ఆల్ Yes. అనేటువంటి ధోరణిలో ఉండేటప్పుడు ఆ డిసగ్రీమెంట్ రాను 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 ఆ తరువాత స్థాయికి తీసుకెళ్తుంది. సో డిఫియన్సీకి కూడా వచ్చి అంటే ధిక్కారించేటువంటి స్వభావానికి కూడా వస్తుంది. ధిక్కరణ స్థాయికి వచ్చినప్పుడు మీరు ఏది చెప్పినా ధిక్కరిస్తారు అంతే, ఏది చెప్పినా వినరు. అది మంచి ఉన్నా చెడ్డు ఉన్నా ఏది వినే పరిస్థితి ఉండదు. ఆ స్థాయికి వచ్చేస్తుంది అనమాట అండి. ఇక తర్వాత డిజోబీడియన్స్కి వచ్చేటప్పటికి మీరు ఏమీ చెప్పకుండా దాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. అసలు దాని మీద గౌరవాన్ని చూపించరు, కేర్ ఉండదు, అసలు కేర్ ఉండదు అనమాట. Careless అని చెప్పొచ్చు. ఇది డిఫరెన్స్. నా ఉద్దేశ ప్రకారం నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను వేల మంది పిల్లల్ని చూసిన తర్వాత పిల్లలందరిలో కూడా డిసగ్రిమెంటే ఉంటుంది తప్ప డిసొబీడియన్స్ అనేటువంటిది న్యాచురల్గా ఉండదండి. ఓకే. సో డిఫియన్స్ కూడా ఉండదు, ధిక్కరణ కూడా ఉండదు. సో ఆ ధిక్కరణ స్థాయికి పరిస్థితులు అక్కడ స్కూల్ కానీ టీచర్స్ Situation. కానీ పేరెంట్స్ కానీ మనమే తీసుకుని వస్తాము. న్యాచురల్గా నేను 100% చెప్తున్నా, పిల్లల్లో Accepted, sir. డిసగ్రిమెంట్ ఉంటుంది తప్ప ఇది ఉండదు. సో దీన్ని హ్యాండిల్ చేయలేనప్పుడు వచ్చేటువంటిదే డిసొబీడియన్స్. ఓకే. సో ఇది చాలా స్పష్టంగా అందరూ అర్థం చేసుకోవాల్సిన ఖచ్చితంగా ఎస్పెషల్లీ పేరెంట్స్ టీచర్స్ కూడా. ఇక తర్వాత పాయింట్కి వచ్చేటప్పుడు అసలు ఎందుకు ఈ డిసొబీడియన్స్ రావడానికి కారణాలు ఒక 5 కారణాలు చెప్తానండి. ఓకే సార్. మొట్టమొదటిదండి రిఫ్యూజల్ అండ్ డిసగ్రిమెంట్. ఇదేమిటి అంటే మీరు చెప్పిన ప్రతిదానికి రిఫ్యూజ్ చేస్తున్నారు, మీరు అంగీకరించట్లేదు. పిల్లలు వచ్చారు మన దగ్గరికి, ఏదో టీచర్ కానివ్వండి పేరెంట్స్ కానివ్వండి, చెప్పిన ప్రతిదాన్ని నా కోణంలో నేను ఆలోచిస్తున్నాను అంటే దాన్ని వాళ్ళకి విలువ ఇవ్వట్లేదు కదా, వాళ్ళ అభిప్రాయానికి విలువ ఇవ్వట్లేదు కదా, ప్రతిదీ కూడా తిరస్కరిస్తూ ఉన్నాను. అది రీజన్ ఉన్నా రీజన్ లేకపోయినా పిల్లలు ప్రతిదీ రీజన్తో అడుగుతారని గ్యారంటీ ఉండదు. దాన్ని సరిగా అడ్రస్ చేయకుండా ఒకే ధోరణిలో దాన్ని కంప్లీట్గా నేను రిఫ్యూజ్ చేస్తూ ఉన్నప్పుడు, వాళ్ళు చెప్పిన పాయింట్స్లో దాన్ని గౌరవించకుండా డిసగ్రీ చేస్తునేటప్పుడు వితౌట్ రీజన్స్ చేసినప్పుడు అది రాను 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 అలా పెరిగి అది రెబలియస్ యాటిట్యూడ్కి తీసుకొస్తుంది. అంటే తిరుగుబాటు ఒకసారి ధోరణికి ఆలోచిస్తే మనమే మన చేతులారా పిల్లల్ని ఖరాబ్ చేస్తూ ఖచ్చితంగా మనం చూస్తే మరి చాలా చోట్ల ఏ పిల్లలైతే ఈ విధమైనటువంటి దూరంతో ఉన్నారో ఒక్కసారి ఒక 2-3 సంవత్సరాల వెనక్కి వాళ్ళు ప్రయాణించిన ప్రయాణాన్ని చూస్తే అది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఇంకొక స్పష్టమైనటువంటి ఉదాహరణ చెప్తాను సిరి గారు. స్కూల్లో మీరు చూస్తున్నప్పుడు మీరు చదువుకున్న టైంలో కొంతమంది పిల్లలు ఉంటారు, కొంత రెబలియస్ యాటిట్యూడ్తో ఉంటారు. ఆ పిల్లలు ప్రతి క్లాసులోని ప్రతి టీచర్ దగ్గర అదే ధోరణిలో ఉంటారు. వాళ్ళు కొంతమంది టీచర్స్తో చాలా గౌరవంతో ఉంటారు, అవును. వేరే టీచర్తో దెబ్బలాడుతున్నా సరే ఒక టీచర్తో లేదా 2 టీచర్స్తో చాలా గౌరవంగా ఆ సార్ చెప్పాడు అంటే సార్ మీరు చెప్తే ఓకే సార్ అని ఇంకా అసలు మాట్లాడేటువంటి పరిస్థితి ఉండదు. అది పిల్లలకే తెలుస్తుంది, ఆ టీచర్కి తెలియదు. ఎందుకంటే ఈ పీర్ గ్రూప్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఈ బిహేవియర్ 2 పక్కలా చూశారు. అవును. సో కాబట్టి మరి స్పష్టమైనటువంటి కారణం అదే కదండి. ఎస్ సార్. సో ఇది మొట్టమొదటి కారణం అన్నమాట అండి. ఇక రెండో కారణం వచ్చేటప్పటికి ఫ్యామిలీ యొక్క ఇంపాక్ట్ ఉంటుందండి. ఫ్యామిలీలో మీరు ప్రతిదానికి గట్టిగా మాట్లాడుతున్నారు, ప్రతి దానికి దెబ్బలాట ధోరణితో ఉన్నారు, వాదించుకుంటూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు. ఫ్యామిలీలో పేరెంట్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి. అప్పుడు పిల్లలకి ఎటువంటి వాయిస్ వస్తుంది, ఎటువంటి ధోరణి వస్తుంది? సో ఆ ఇంట్లో ప్రతిదానికి కూడా ఒక వన్ సైడ్ ఎటువంటి రీజను లేకుండా మాట్లాడేటువంటి ధోరణి ఉంది. సో ఖచ్చితంగా ఆ పిల్లలు కూడా పేరెంట్స్ మోడల్ బిహేవియర్ కాబట్టి ఆ ధోరణి తెలియకుండానే వాళ్ళలో వస్తుంది. ఈ పిల్లలు వేరే పిల్లలతో మాట్లాడేటువంటి సందర్భంలో, స్కూల్లో ప్రవర్తించేటువంటి సందర్భంలో కూడా అలాంటి ధోరణిలోనే ఉంటారు. ఇది
పాపం ఇంటెన్షనల్‌గా లోపల వాళ్ళకి ఏ దృక్పథం ఉండకపోవచ్చు. వీళ్ళు వేరే వాతావరణంలోకి వెళ్ళినప్పుడు, అక్కడ కొంచెం సాఫ్ట్ నేచర్‌తో పిల్లలున్నారనుకోండి, అప్పుడేమవుతుంది? ఈ వీళ్ళని తప్పుగా అర్థం చేసుకుంటారు. అవును. పాపం వాళ్ళకి లోపల ఆ ధోరణి లేకపోయినా సరే. సో, ఈ విధంగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఎఫెక్ట్ కూడా. ఫ్యామిలీకి సంబంధించినటువంటి బిహేవియర్, మనం మాట్లాడేటువంటి తీరు, మనం చెప్పేటువంటివి కూడా ఒక కారణం. ఇక మూడో కారణానికొస్తేనండి ఫ్రెండ్స్. హ్మ్. పిల్లలు నేను చాలా సార్లు ఇప్పుడే చెప్పాను ఈ వీడియోలో ఏంటో? స్టార్టింగ్‌లో పేరెంట్స్ కూడా సార్ మేము చాలా ప్రేమతో పెంచాము, బాధ్యతతో పెంచాము. కానీ పిల్లల విషయానికొచ్చేటప్పటికి ఇట్లా మారారు అనేటప్పుడు ఎక్కువ ఇలాంటి కేసెస్‌లో పీర్ గ్రూపేనండి. సో, ఆ పీర్ గ్రూప్‌లో ఆ యాటిట్యూడ్ ఉన్నటువంటి వాళ్ళు డామినేట్ చేస్తూ ఉంటే ఆ గ్రూప్‌ని. హ్మ్. సో, వాళ్ళ నుంచి వీళ్ళు నేర్చుకొని సో, వీళ్ళు కూడా ఎక్స్‌పెరిమెంటేషన్. ఒక 5గురు పిల్లలున్నారండి. అందులో ఒకళ్ళు లేదా ఇద్దరు ఈ ధోరణి లేకుండా, ఆలోచన ధోరణి లేకుండా, విశ్లేషణ ధోరణి లేకుండా మాట్లాడేటువంటి పిల్లలున్నప్పుడు, ఈ తర్వాత ఉన్న ముగ్గురు, నలుగురు కూడా అదే ఎక్స్‌పెరిమెంటేషన్‌తో వీళ్ళు వెళ్తూ ఉంటారనమాటండి. సో, మూడవది పీర్ గ్రూప్. ఇక నాలుగవదండి పేరెంట్స్ వైపు నుంచి ఉన్నటువంటి మరొక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇది. క్లియర్ బౌండరీస్ ఉండవండి. ఈ క్లియర్ బౌండరీస్ ఉండకపోవటం కూడా ఒక డిసొబీడియన్స్ రావటానికి ఒక కారణం. ఎలాగో చెప్తాను మీకు. ఇప్పుడు పిల్లలున్నారు. సో, పిల్లలు సెల్ ఫోన్ చూస్తా ఉన్నారు. సెల్ ఫోన్ చూస్తున్నప్పుడు ఒక పేరెంట్స్ సెల్ ఫోన్ చూడొద్దు అంటారు. అవును. ఇది ఇన్‌స్ట్రక్షన్ ఇస్తారు. హ్మ్. ఇది, ఇది సరైనటువంటి ఇన్‌స్ట్రక్షన్ కాదు. ఎందుకు సరైనటువంటి ఇన్‌స్ట్రక్షన్ కాదు అంటే, వీళ్ళు తక్కువ టైం చూడమని పేరెంట్స్ చెప్పినప్పుడు, తక్కువ టైం అంటే ఎంత తక్కువ టైము? నేను స్టూడెంట్ అయితే నాకు 3 అవర్స్ తక్కువ టైం. ఎందుకంటే మా ఫ్రెండ్ 4 అవర్స్ చూస్తున్నాడు. ఇంటికొచ్చిన తర్వాత. పేరెంట్స్‌గా మీకు హాఫ్ ఎన్ అవరే లేదా 45 మినిట్సే. ఎంత డిఫరెన్స్ ఉందో చూసారా? సో, మీరేమని చేస్తారు అంటే మీరేదో పనిలో ఉండి వెంటనే వచ్చి ఇంకా కట్టలేదా? ఇంకా ఆపలేదా? అనేటువంటి పరిస్థితి చెప్పినప్పుడు ఏమవుతుందంటే పిల్లవాడికి మీరు రిపీటెడ్‌గా ఇది చెప్తూ పోతా ఉంటారు. జరుగుతూ ఉంటుంది ప్రతి జరుగుతూ ఇంట్లో. ఉంటుంది. సో, ఇక్కడేంటంటే వాడు మీరు 2 అవర్స్ ఇచ్చినా సరే వాడికి ఆ బౌండరీ లేక ఇంకా అది కంప్లీట్ కాననేటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. హ్మ్. ఈ బౌండరీ పెట్టకపోవటం వల్ల వాడు, వాడు తీసుకునే విధానం వేరేగా ఉంటుంది. సో, ఇక్కడ మనం ఒక క్లియర్ బౌండరీ పెట్టినట్లయితే సో, నాన్న ఇప్పుడు నువ్వు 1 అవర్ లేదా 1½ అవర్ పెట్టినప్పుడు సో, దే విల్ రెగ్యులేట్ దెమ్‌సెల్వ్స్ అనమాట అండి. ఆ వితిన్ టైమ్‌లో వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ టైం అయిన తర్వాత చెప్తే వాళ్ళ రెస్పాన్స్ వేరేగా ఉంటుంది. నేను నేను ప్రతి ఒక్కరికి సజెషన్ ఇస్తున్నా. నిజంగా ఇది సమస్య ఉన్నట్లయితే మీరు చెప్పి చూడండి. ఒక్కసారి మాట్లాడి, వివరించి చెప్పి చూడండి. నెక్స్ట్ 2, 3 డేస్‌లో మార్పు రాకపోతే అడగొచ్చనమాట అండి. అలాగే కొంతమంది ఫ్రెండ్స్ విషయంలో మీరు చూస్తే నువ్విలా బిహేవ్ చేయకూడదు, హ్మ్. వీళ్ళతో ఉండకూడదు, వాళ్ళతో ఉండకూడదు అని చెప్తా ఉంటారు. అవును. వాళ్ళకి పిల్లలకి తెలీదు పాపం. అందరిని సమానంగా చూస్తారు. అక్కడ సరైన విధంగా వివరించకపోతే వాళ్ళకి కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఎప్పుడైతే కన్‌ఫ్యూజన్ వస్తుందో మీకు తర్వాత మీరేమో ఇక్కడ రెసిస్ట్ చేస్తున్నారు. కారణం చెప్పలేదు. అటు పక్కనేమో దానికి వాడు అట్రాక్ట్ అవుతూ ఉన్నాడు. అప్పుడేమొస్తుందండి? మీ మీద కోపం వస్తుంది. లేదా మీతో అబద్ధం చెప్పడాలు ప్రారంభమవుతాయి. అంతే కదా! ఇవే కదా మూలాలు. యెస్. యెస్. సో, అబద్ధం చెప్పడం ప్రారంభమవుతుందనమాట అండి. సో, ఈ విధమైనటువంటి కారణాల్లోనండి లాస్ట్ ఏంటంటే లేబెలింగ్ అండి. ఇది మరొక అతి ముఖ్యమైనటువంటి విషయం. ఈ డిసొబీడియన్స్ రావటానికి. ఎందుకంటే ఒక మీరు పిల్లల్ని ఏం చేస్తారంటే వీడు అహంకారి అంటారు. వీడు మాట వినడు అంటారు. వీడికి చదువు రాదు అంటారు. చెప్పిన మాట వినడు అంటారు. ఇలా మీకు నచ్చినట్టుగా లేబుల్ వేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. అటు టీచర్స్ కొంతమంది, ఇటు పేరెంట్స్ కూడా. వీడు మంచివాడు అంటారు. అది కూడా లేబెలింగే. సో, ఈ పాజిటివ్ ఆర్ నెగెటివ్ లేబెలింగ్స్ అనేటువంటివి వాళ్ళని క్యారీ చేయిస్తాయి. వీటిని క్యారీ చేయిస్తా ఉంటాయి. ఇప్పుడు మంచివాడు అని ప్రతి ఒక్కడు అనేటప్పుడు వాళ్ళు తప్పు చేయటానికి అవకాశాలు తక్కువ ఉంటాయండి. ఆలోచన థాట్ వచ్చేటప్పుడు ఆగుతారు. సో, ఎప్పుడైతే ఈ నెగెటివ్ లేబెలింగ్ ఉందో ఆటోమేటిక్‌గా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. యెస్. కొంతమందిని ఆల్రెడీ ఫుడ్డీ అనేసారు. ఇప్పుడు అంటారు. నేను చేసిన ఆ! ప్రయోజనం ఉండదు. ప్రయోజనం చలో. లేదు అనేటువంటిది అవును ధోరణొస్తుందనమాట సార్. అండి. సో, ఈ విధంగా ఈ 5 స్పష్టమైనటువంటి కారణాలండి. అంటే ఇది జనరల్‌గా రోల్ అయిపోతూ ఉంటాయి. దీన్ని కొంచెం జాగ్రత్త పాటించి వీటి మీద కొంచెం దృష్టి పెట్టగలిగినట్లయితే ఈ యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉందో 100% దూరం అయిపోతుందండి.
ఇవి కారణాలండి. ఆ రీజన్స్‌లో ఎస్పెషల్లీ లేబులింగ్ ఇంపాక్ట్ కావచ్చు, పేరెంట్స్ గొడవ పడుతున్నప్పుడు వాళ్ళ ఇంట్లో బిహేవ్ చేసేది కావచ్చు, చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ లేబులింగ్ విషయానికొస్తే ప్రాక్టికల్‌గా నేనే చూశాను. అంటే నేను ఎట్లాగో చదవను అని నాకు ఆల్రెడీ అంటూ ఉన్నారు. ఇంక నేను చదివి లాభం ఏంటి హ్మ్. అని అలా వచ్చేస్తుంది. ఎనకాల వెళ్ళిపోయిన వాళ్ళని ఎంతోమందిని చూడడం జరిగింది. అండ్ అదే విధంగా ఇలా కాకుండా ఉండడానికి దీనికంటూ సొల్యూషన్ అంటే ఏం చెప్తాం సార్? అవునండి. అంటే ఇది చాలా రకాల కారణాలిస్తుందండి. వాళ్ళలో కోపాన్ని పెంచుతుంది. అబద్ధాలు చెప్పడం బయలుదేరుతారు. మొండిగా తయారవుతారు. మొండిగా తయారవుతారు. ఆ మొండితనం స్టబార్న్‌గా అయిపోతూ ఉంటారు. ఇంక చెప్పిన మాట వినరు. ధిక్కరణ ధోరణికి వెళ్ళిపోతుంది. డిసొబీడియన్స్ అనేటువంటిది ధిక్కరణ ధోరణికి వెళ్ళిపోతుంది. మనం ఏమి చెప్పినా సరే దాన్ని యాక్సెప్ట్ చేయరు. యాక్సెప్ట్ చెయ్యరు. ఆ టైం ఆ పీరియడ్‌లో అస్సలు యాక్సెప్ట్ చేయరు. సో, ఈ విధంగా ఆ టీన్ ఏజ్‌లో చాలా ఇంపార్టెంట్ ఏజ్. నాకెందుకంటే మనం ఇప్పుడు ఈ టీన్ మీద చేయటానికి ఇక్కడ నా ఉద్దేశ్యం ఏమిటంటే నేను చాలామంది పిల్లల్ని చూస్తా ఉంటాను. ఆ ఏజ్‌లో ఆ పాజిటివిటీని ఆ మైండ్‌లో పెట్టగలిగితేనండి 25 ఇయర్స్ వచ్చేటప్పుడు వాళ్ళు చేసేటువంటి జర్నీ అద్భుతంగా ఉంటుందనమాట అండి. సో, దీన్ని మనం చాలా ఎంత మేరకు తగ్గించగలం అనేటువంటిది మనం చేసేటువంటి ప్రయత్నం. సో, కాబట్టి ఈ లక్షణాలు మనకొచ్చేస్తాయి. కాబట్టి దీన్ని అడ్రెస్ చేయాలంటేనండి ఫస్ట్‌ది కొంతమంది ఏంటంటే ఈ యొక్క ధోరణి చూసినప్పుడు కొంతమంది పట్టించుకోరండి. వదిలేస్తారు. హ్మ్. వదిలేస్తారు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఓకే. ఆ పిల్లలు అప్పుడు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటారు. కొంతమంది ఏంటంటే ఓవర్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. ఆళ్ళో రకం, వీళ్ళో రకం. సో, వీళ్ళేమో అసలు పట్టించుకోరు. కంప్లీట్ అవేర్‌నెస్. కంప్లీట్‌గా అవాయిడ్ చేస్తారు. వీళ్ళేమో ఓవర్ ఇన్వాల్వ్‌మెంట్ చేస్తారండి. సో, ఇది తగ్గాలి. అంటే ఆ మధ్య స్థాయిలో ఏం చేయగలము పిల్లల్ని అంటే ఇలాంటి ధోరణి చూసిన వెంటనే మనం అడ్రెస్ చేయగలగాలి. అడ్రెస్ చేసేటప్పుడు పేరెంటల్ బిహేవియర్ ఇంపార్టెంట్ అండి. అడ్రెస్ చేయటం ఇంపార్టెంట్ కాదు. ద వే వి అప్రోచ్ ఈజ్ ఇంపార్టెంట్. అదే వాళ్ళని కరెక్ట్‌గా చేస్తుందన్నమాట అండి. ఆ మైండ్‌లో మార్పు తీసుకొస్తుంది. దానికే నేనేం చెప్తానంటే కామ్ అండ్ ఫర్మ్. సో, శాంతంగా ఉండండి. చాలా గట్టిగా ఉండండి. ఇప్పుడు నేను ఇందాక చెప్పానండి. మొబైల్ యూసేజే విషయానికి వద్దాము. సో, ప్రతి చోట జరుగుతూ ఉంటుంది. నువ్వు 1 అవర్ పెట్టుకున్నప్పుడు 1 అవర్‌కొచ్చేటప్పటికి మీరు కామ్‌గా మీరు అరవాల్సినటువంటి అవసరం లేదు. చాలా గట్టిగా ఉండండి. సో, నాన్న నీ టైం అయిపోయింది. ఇప్పుడు చదువుకునేటువంటి టైం, లేకపోతే ఆడుకునేటువంటి టైం, లేదా మనం భోజనం చేసేటువంటి టైం సంథింగ్ ఏదో ఒకటి. సో, దాన్ని మనం స్ట్రిక్ట్‌గా చెప్పగలిగినట్లయితే అంటే ఆ అప్రోచ్ అనేటువంటిది ఇంపార్టెంట్ అనమాట అండి. సో, అట్లాగే ప్రతి దానికి కూడా అతి ముఖ్యమైనటువంటిది పిల్లలకి టీనేజ్ వచ్చేటప్పటికి వాళ్ళ ఆలోచనలు మొదలవుతాయి. అదొక మంచి ఫెర్టైల్ ల్యాండ్ లాంటిదన్నమాట అండి ఆ బ్రెయిను. మన మన పెంపకంలో ఏం చేస్తాం పిల్లలండి వీళ్ళకి తెలీదు అంటాం. చాలా ప్రమాదం అండి. ఆ మాట చాలా ప్రమాదం. ఐడెంటిటీని దెబ్బతీస్తుంది. నేను చూసా. అంటే ఐఐటీలో చదువుకొని వచ్చి కూడా జాబ్ చేస్తున్నటువంటి పిల్లలు 5, 6 సంవత్సరాలు ఎలా స్ట్రగుల్ అయ్యారో ఆ ఒక్క మాట నేను చాలామంది రీసెర్చ్ చేశాను. పిల్లలండి వీళ్ళకేం తెలీదు. కాదు. ఆ వయసు వచ్చేటప్పటికి వాళ్ళ భావాలను వ్యక్తపరిచే సమయం వచ్చేటప్పటికి మనకి దానికి ఈక్వల్ వాల్యూ ఇవ్వటానికి ఆ టైం ఇవ్వండి, ఆ కమ్యూనికేషన్ ఇవ్వండి. సో, మీరు కూడా ఎన్హాన్స్ అవ్వాలి. అంటే టీచర్స్ ఇటు పేరెంట్స్ కూడా లేటెస్ట్ ట్రెండ్స్‌కి ఎనాలిసిస్ స్థాయికి వాళ్ళ యొక్క ఆలోచన కూడా వెళ్ళి రెండింటిని కలిపి విశ్లేషణ చేస్తేనండి వాళ్ళకి తగ్గిపోతుందండి. అసలు ఉండదండి. నేను మొట్టమొదట చెప్పినట్టుగా మరలా రిపీట్ చేస్తున్నా. ఈ డిసగ్రీమెంటే ఉంటుంది తప్ప డిసొబీడియన్స్, డెఫియన్స్ ఉండదు. హ్మ్. ఇది చాలా చాలా స్పష్టం అన్నమాట అండి. సో, ఈ విధంగా ఆ మాట్లాడే ధోరణి, ట్రీట్మెంట్ చేసేటువంటి ధోరణిలో చాలా మార్పొస్తే అసలు ఎవరు అవసరం ఉండదు. ఖచ్చితంగా సార్. మీరన్నట్టుగా పిల్లల్లో డిసొబీడియన్స్ బిహేవియర్ ఉండదు. అది డిసగ్రీమెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అదే కనుక ఎక్కువగా అయితే ఆ టాక్సిక్ బిహేవియర్‌నే మనం డిసొబీడియం అంటారు. పిల్లల్లో ఆ స్టేజ్ వరకు వెళ్ళొద్దు అంటే పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ముందుగానే వాళ్ళని అలర్ట్ చేయడము అండ్ వీళ్ళ బిహేవియర్ వల్ల వాళ్ళకి అది డెవలప్ కాకుండా అవునండి. ఉండాలని అండ్ ఇలాంటి జాగ్రత్తలు మీరు చెప్పిన ఏదైతే సొల్యూషన్ మార్గం ఉందో దాన్ని పాటించాలని కోరుకుంటున్నాను. అండ్ నిజంగా సార్ ఇదొక మంచి వీడియో. ప్రతి ఒక్క పేరెంట్స్‌కి, పిల్లలకి ఉన్న గ్యాప్‌ని మీరు అన్నట్టుగా చాలా వరకు తగ్గిస్తుంది అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. అండి.